మనోరమాలో అందరికీ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫంక్షన్ స్టైల్ గోబీ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకొని సన్నగా కట్ చేసి గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ వేసి మంచిగా ఒక 2-3 నిమిషాలు ఉన్నిచ్చి ఆ తర్వాత తీసేసి ఆరిపోయేదాకా పెట్టుకోవాలి. మంచిగా ఆరిపోయిన తర్వాత తీసుకొని దాంట్లో ఒక 5-6 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. 4 స్పూన్లు దాకా మైదా వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం పొడి, అలాగే కలర్ కోసం ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ వేసి అంతా మంచి కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నీళ్ళు చిలకరించుకుంటా బజ్జీలు వేసుకునే విధంగా కలుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా నీళ్ళు చిలకరించుకుంటా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు రైస్ ఫ్లవర్ వేసి అంతా రైస్ ఫ్లవర్ కలిసిపోయేదాకా కలుపుకోవాలి. అంతా మంచిగా రైస్ ఫ్లవర్ తగిలే విధంగా చేయితో కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఇవి బజ్జీల్లాగా చేతితో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేపుకుంటే సరిపోతుంది. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ గోబీ ఫ్రై అన్నం పక్కన సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. తప్పకుండా నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసి ట్రై చేయండి. తక్కువ టైంలో ఈజీగా తయారయ్యే ఈ ఫ్రై మీరు కూడా తప్పకుండా చేసి ట్రై చేయండి. ఈ విధంగా అన్నీ వేపేసుకోవాలి. అక్కడక్కడ వైట్ కనిపిస్తూ ఉంటాయి కాలీఫ్లవర్, అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే సరిపోతుంది. ఈ విధంగానే అన్నీ వేపుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని కరివేపాకు, అలాగే శనక్కాయలు, పల్లీలు కొద్దిగా వేపుకొని ఫ్రైలో కలిపేసుకోవాలి. గరం మసాలా అలాగే ఏదైనా మసాలా యూజ్ చేసుకోవాలంటే పైన ఇప్పుడు వేసుకోవచ్చు. అలాగే పిండి కలిపేటప్పుడు కూడా బజ్జీ పిండిలాగా కలిపేసుకోవచ్చు. నేనైతే సాదాగా ఇలాగే చేస్తాను. ఇప్పుడు అన్నీ కలుపుకొని సర్వ్ చేసుకుంటే గోబీ ఫ్రై, ఫంక్షన్ స్టైల్ గోబీ ఫ్రై రెడీ. Please like and subscribe.